హాయ్! ఈరోజైతే మా ఇంట్లో చిగురు పచ్చడి చేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. దానికి కావాల్సినవి బుడ్డలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఎండు కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుందండి. బాగా ఫ్రై చేయాలి. మనం పచ్చి వాసన వచ్చినట్లు ఉంటుంది స్మెల్, టేస్ట్ అయితే. ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్నైతే నేను బాగా ఫ్రై చేసి దోరగా వేయించుతానండి. ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత చిగురు కడగకూడదండి, అట్లే వేసుకోవాలి. చిగురు కడిగితే పులుపు అంతా పోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇట్లా వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. పప్పు కన్నా ఈ చిగురు పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా అంతా ఫ్రై చేసుకోవాలి. చిగురు కూడా మొత్తం ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒట్టిమిరపకాయలు, జీలకర్ర అవి వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. పొడి మిక్సీ చేసుకున్న తర్వాత ఇవి పచ్చి ఆనియన్స్ చిగురు ఫ్రై చేసుకునేది వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటే మనకు ముద్దగా అవుతుంది పచ్చడి అంతా. మనము 2 రోజులకైతే అట్లే పెట్టుకోవచ్చు, చెడిపోకుండా ఉంటుంది. ఒక్క రోజుకైతే వాటర్ కలుపుకుంటే కొంచెం బాగుంటుంది. నేను ఒక్కరోజు చేశానండి. ఇట్లా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.